అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను విమానంలో వెక్కించి తరలిస్తున్నారు. ఇప్పటికే భారత్కు బయలుదేరిన విమానంలో 205 మంది అక్రమ వలసదారులున్నారు. ప్రధాని మోదీ అమెరికా ప్రయాణానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాలు డాలర్ డ్రీమ్స్ను కలవరపెడుతున్నాయి. అమెరికా అంటేనే వలస దేశం. అభివృద్ధిలో అగ్రగామిగా ప్రపంచంలోని నలుమూలల ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ ఆకర్షిస్తుంటుంది. తమ డాలర్ డ్రీమ్స్ ను సాకారం చేసుకోవడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుని అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అనేక దేశాల ప్రజల్లాగే భారతీయులకు ఓ కలల ప్రపంచం అమెరికా. ఇప్పుడు ఆ కలలన్నీ ఆవిరైపోతున్నాయి. ఊరించిన అగ్రరాజ్యం మీరు మాకొద్దని తిరస్కరించి పంపేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ రూపంలో డాలర్ డ్రీమర్స్ కు కష్టకాలం వచ్చి పడింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ మొదటి నుంచి అక్రమ వలసదారులపై కఠినంగానే ఉన్నారు. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలించేస్తున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. తొలుత 538 మందిని అరెస్ట్ చేసి వారి దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాండియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. ఇప్పటికే పలువురిని గౌటమాలా, పెరు, హోండురాస్ తదితర దేశాలకు విమానాల్లో తరలించింది. ఇక ఒక్కొక్క వలసదారుని తరలించేందుకు భారీగా ఖర్చవుతోంది. ఈ క్రమంలో అక్రమంగా తమ దేశంలో తిష్టవేసిన భారతీయుల్ని కూడా వెనక్కి పంపించింది అమెరికా. తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయలుదేరింది. C-17 ఎయిర్క్రాఫ్ట్ లో వీరిని తరలిస్తున్నట్టు సమాచారం. అందులో 205 మంది భారతీయులు ఉన్నారు. అమెరికాకు అక్రమంగా వెళుతున్న వారిలో మెక్సికో, సాల్వడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. యుఎస్ లో సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై భారత్ ఇప్పటికే స్పందించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. త్వరలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ తరుణంలోనే అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలి విడత తరలింపు జరుగుతోంది. అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్న మోడీ అక్రమ వలసల అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి అక్రమ విధానాలను అవలంబిస్తున్నారు. పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు. ఆ వీసా గడువు ముగిసిన భారత్కు తిరిగి వెళ్లరు. వీరిలో అనేకులు భూమార్గంలో వేర్వేరు దేశాలు దాటి వస్తూ అమెరికా గడ్డపై కాలు మోపుతున్నారు. తొలుత పొరుగున ఉన్న కెనడాకు వచ్చి 76 రోజుల విజిటర్ వీసా సంపాదించి అమెరికాకు వచ్చి అక్కడే తిష్టవేస్తారు. సాల్వడార్, నికరాగ్వాల గుండా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. సరైన విద్యార్హతలు, ఇంగ్లీషు ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ విధానానికి డంకీ రూట్ అని పేరు. ఇందుకోసం సరిహద్దులు దాటించేసి ఏజెన్సీలకు దాదాపు $1,00,000 పైగా చెల్లించాల్సి ఉంటుంది. మరికొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై సియాటల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారుల్ని అమెరికాకు చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ తమ కలలను నిజం చేసుకోవడానికి జీవితాలని పణంగా పెడుతున్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే భారతీయులు తమ కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా వెనకడుగు వేయట్లేదు. డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వలసదారులు అమెరికాలో అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే అమెరికన్లు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలన్నమాట. సెప్టెంబర్ 11న 9/11 వైమానిక దాడుల తర్వాత అమెరికాలో అన్ని నిబంధనలు కఠినం చేశారు. అందులో భాగంగా బ్యాంకింగ్ నియమాలు మారాయి.
మారాయి. అందుకే స్థానిక యజమానులు అక్రమ వలసదారులకు పనికి వేతనాన్ని కేవలం నగదు రూపంలోనే చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలేవి రికార్డుల్లో ఉండవు. రికార్డులో ఉండాలంటే వీసాలు, వర్క్ పర్మిట్లు కావాలి. చట్టవిరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి అధికారులకు అనుమానం వస్తే పట్టుబడతామేమోననే భయం వెంటాడుతుంది. నిరంతరం మనస్సులో ఏదో భయం. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన. వస్తువులు పోయినా, ఎవరితోనైనా గొడవ జరిగినా, తననెవరైనా కొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లలేరు. పట్టుబడితే వారికే రిస్క్. అందుకే ఏం జరిగినా భరించాల్సిందే. అమెరికాలో ప్రస్తుతం 1.40 కోట్ల మంది చట్టవిరుద్ధమైన వలసదారులు ఉన్నట్లు అంచనా. వీరిలో 7.25 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో వీరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు భారత్ నుంచి అమెరికాకు విద్యార్థులుగా, ఎక్స్చేంజి విజిటర్స్ గా వచ్చి 2023లో వీసా గడువు తీరినా వెనక్కి తిరిగి వెళ్లని వారు 7,000 మంది వరకు ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ CIS ఇప్పటికే ప్రకటించింది. అమెరికాలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి, భాషా శిక్షణకు F1 వీసాలు ఇస్తారు. వృత్తి విద్యలో శిక్షణకు, విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, భాషేతర అంశాల్లో శిక్షణ పొందేందుకు M1 వీసాలను అందజేస్తారు. ఎక్స్చేంజ్ విజిటర్స్ లో 20% పైగా గడువు తీరినా అమెరికాను వదిలి వెళ్లడం లేదని CIS పేర్కొంది. FM కేటగిరీలో ఈ సమస్య అధికంగా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో వలస చట్టాల్లో H1B వీసా విధానాల్లో సంస్కరణలు అవసరమని అమెరికా చట్టసభ కమిటీ సభ్యులకు సూచించింది. H1B వీసాలు 75,000 లోపే ఉండాలని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సిఫార్సు చేసింది. గ్రీన్ కార్డు పిటిషన్ వేసిన కారణంగా ఆటోమేటిక్ గా పొడిగింపిచ్చే విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా విద్యార్థి వీసాలను జారీ చేసే విషయంలో చదువుతో పాటు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. చదువు అయిపోగానే విద్యార్థి స్వదేశానికి తిరిగి వెళ్లేలా అంగీకరించే విధానం ఉండాలని అందులో పేర్కొన్నారు. వాస్తవానికి 2024లో జో బైడెన్ ప్రభుత్వం 1,529 మంది భారతీయుల్ని వెనక్కి పంపించింది. ఇండియా సహా మొత్తం 192 దేశాలకు చెందిన 2.70 లక్షల మంది వెనక్కి వెళ్లిపోయారు. 2014 తర్వాత ఈ స్థాయిలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపడం ఇదే మొదటిసారి. అక్రమంగా వలస వచ్చిన వారు ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో ఉంటున్నారు. అమెరికాలోని స్థానికులు వలస వచ్చిన వారు తమ అవకాశాలను కొల్లగొడుతున్నారని గుర్రుగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ట్రంప్ ఇదే అంశాన్ని ఎక్కువగా తన ప్రచారానికి వాడుకున్నారు. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసలు అరికడతానని అమెరికా ఫస్ట్ నినాదాన్ని అందుకున్నారు. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు భారతీయుల్ని భయపెడుతున్నాయి. అమెరికాలో నైపుణ్యం లేని కార్మికులకు కొరత లేదని, అలాంటి వారిని విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని అక్కడి అధికారులు అంటున్నారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, గణితాల్లో 20 లక్షల మంది అమెరికన్లు నిపుణులుగా ఉన్నారు. వారిలో 6వ వంతు మంది నిరుద్యోగులుగా ఉన్నారని తేలింది. అందుకే వీసా కార్యక్రమాలను పూర్తిగా సంస్కరించి మరింత మంది అమెరికన్లకు అవకాశాలు కల్పించాలని సూచించారు. అసలు ఉద్యోగులే లేని కంపెనీలకే విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. వృత్తి నిపుణులకిచ్చే H1B వీసాలను 2 ఏళ్లకే పరిమితం చేయాలని, అదనంగా 2 ఏళ్లు మాత్రమే పొడిగింపునకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిబంధనలన్నీ డాలర్ డ్రీమ్స్ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.